తుని సభలో ముందుగా పద్మనాభ గారికి అమ్మాయిలు ఉన్నారో సంగతి నాకు తెలియదు అని చెప్పడం వాళ్ళు చెప్తే తెలిసిందే. నాకు అమ్మాయిని దూరం చేయడం కోసం నుంచి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు అమ్మాయి పద్మనాభ గారు అమ్మాయిని తెలియదని బొంకుతా ఉన్నాడు ఆయన. 2009 పిఆర్పి పెట్టినప్పుడు అండి పద్మనాభ గారు అమ్మాయిని మా అబ్బాయి చేస్తున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మాంగారు తరచూ పిఆర్పి ఆఫీసులు చెప్పుకునేవాడు. చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారిని కదా. వారి సేవల్ని గుర్తించమని, అంటే ఈ అమ్మాయి మాంగారు సేవలు గుర్తించమని కెరీర్ టికెట్ అడిగితే ఈ కుటుంబం అంతా ఏం చెప్పారు వేసండి, మీ వీంకుని తీసురా అంటే మీ కోడలు నాన్నని తీసురా సీట్ ఇస్తామని చెప్పి సెలవు ఇచ్చారండి. పూర్తిగా వారిని వాడుకోవడం అంటే ఫంక్షన్ హాల్ పూర్తిగా వాడుకొని, వారి గెస్ట్ హౌస్లు ఉన్నాయండి 15 అవి వాడుకొని, వారి సర్వీసెస్ హైకోర్టు, సుప్రీంకోర్టు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి గుర్తు కోసం వాడుకొని, ఆఖరికి వచ్చేటప్పటికి మీ అమ్మాయి మీ కోడలు తండ్రిని తీసురా అని చెప్పడం ఎంత ఉత్తరారి ప్రతివతలాగా మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ స్థాయికి తగునా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను. మీ మెగా ఫ్యామిలీలో గతంలో ఒక పెళ్లి సంబంధం లవ్ అఫైర్ వచ్చినప్పుడు ఆ హీరో నాయి బ్రాహ్మణ్స్ కులానికి చెందిన వారని చెప్పేసి ఒక్క సినిమా బుకింగ్ కూడా లేకుండా కుసించి చచ్చిపోయేలాగా ఆఖరి ఆత్మహత్యకి ప్రేరేపించిన గనులు మీరు. అది కూడా చెప్పచ్చు కదండి అయ్యా, ఇలాంటి ఘనకార్యం చేసేని చెప్పచ్చు కదండి అయ్యా. మొన్న చెప్పాను, మీ కుటుంబంలో అమ్మాయి గురించి కూడా చెప్పాను, అది కూడా చెప్పని అడుగుతున్నానండి అయ్యా. ఏం చెప్పరండి అయ్యా. 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పేసి పదే చెప్పుకుని ఈ రోజున చిన్న చేతగా నటీనటుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు అంటే మీ ఓటమి మీకు తెలిసిపోయింది. తెలిసిపోయి వీళ్ళు ఎందుకు బాధపడ్డాం అని అడుగుతూ ఉన్నాను అయ్యా. నిత్యం ఒక ఊర్లో మాట్లాడడానికి ఇంకో మాట్లాడడానికి సంబంధం లేని భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు అయ్యా.